రేవంత్ రెడ్డి పాలన 20:20 కమిషన్ పాలన. ఏ పని పూర్తి కావాలన్నా 20% కమిషన్. 20:20 మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మాజీ మంత్రి హరీష్ రావు ఇక ప్రతిపక్షంలో ఉన్నాడు. హరీష్ రావు అట్లనే మాట్లాడతాడు, లెత్తి బొచ్చడి చెప్తాడని అనుకోవచ్చు. కానీ కాంట్రాక్టర్లే చెప్తున్నారు. కాంట్రాక్టర్లే సార్ మంత్రుల దగ్గరికి పోతే సంతకం పెట్టాలి, అప్రూవల్ కావాలంటే 20% కమిషన్ ఇవ్వాల్సిందే. ఇక అది ఎంత ఉండని, లక్షలలోనా కోట్లలోనా ఎంతైనా ఉండని. మొన్న బట్టి గారి ఛాంబర్ ని మొత్తం కూడా ఆ కాంట్రాక్టర్లు అందరూ కూడా కలిసి ఆరా బైఠాయించలేదా సార్? దయచేసి మాకు 20% అడుగుతా ఉన్నారు సార్ మీ మంత్రులు, మాకు బిల్లులు రావాలి. గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ఎన్నో పైసలు పెట్టుబడి పెట్టున్నాం, వాటికి మిత్తిలకే అవుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఎంతో కొంత సార్ కమిషన్ కావాలంటే తర్వాత తీసుకోండి, పైసలు వచ్చిన తర్వాత కమిషన్ తీసుకోండి. కనీసం ఒక 50% అయినా సరే ఇవ్వండి. ఇప్పుడు జరుగుతున్న పనులకు కూడా, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు కాదు, ఇప్పుడు కూడా ఎంతో కొంత రిలీజ్ చేసిర్రు. ఆడాడ సీసీ రోడ్లు కానీ చిన్న చిన్న బ్రిడ్జిలకు అని చెప్పి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం. నియోజకవర్గానికి 20 కోట్లు 30 కోట్లు 50 కోట్ల దాకా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా కొన్ని నియోజకవర్గాలకే, అన్నిటికి కాదు, మళ్ళీ కొన్ని నియోజకవర్గాలకే ఇస్తా ఉంది ప్రభుత్వం. వాటికి కూడా 20% కమిషన్ బరాబర్ ఇవ్వాల్సిందే. ఇక డైరెక్ట్ చెప్తున్నారు సీదా. ఇంతకుముందు లేదు. మరి ఒకళ్ళు తీసుకుంటే ఒక లోపల వాళ్ళొకరు ఒక 5% తీసుకునేది కమిషన్. అది ఇక ఉన్నదందానే కానీ అది ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు మాత్రానికి 20% డైరెక్ట్ ఇస్తేనే ఫైల్ ముందుకు పోద్ది, లేకపోతే లేదు. ఇదే కథ ఉన్నది. రేవంత్ పాలన 20:20 కమిషన్ పాలనని ఏ పని పూర్తి కావాలన్నా 20% కమిషన్ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. జనగాంలో మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ, ఇటీవల రేవంత్ మాది 2020 మ్యాచ్ అని, నిజమే ప్రభుత్వంలో ఏ పని చేయాలన్నా 20% కమిషన్ ముట్ట చెప్పాల్సిందే అని చెప్పి పేర్కొన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లులు ఇవ్వాలంటే, రెవెన్యూ శాఖలో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే, మున్సిపల్ కార్యాలయంలో ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వాలంటే, ఎక్కడైనా సరే అధికారులు కూడా 20% తీసుకుంటా ఉన్నారు కమిషన్ అని చెప్పి ఇగో హరీష్ రావు చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇట్లా తయారైపోయింది పాలన. మేము వస్తే మార్పు తీసుకొస్తాం, మేము వస్తే ప్రజా పాలన అవుతుంది మాది, మనం వస్తే ఇందిరమ్మ రాజ్యమే వస్తుంది, ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మీరు కమిషన్ ఇవ్వాల్సిన పని లేదు, లంచాలు ఇవ్వాల్సినటువంటి పని లేదు. మొత్తం అబ్బకు దబ్బ మొత్తం. ఇక చూడండి, తెలంగాణ రైజింగ్ అన్నారు కదా, ఇక ఇదే తెలంగాణ రైజింగ్. ఏ విషయంలోనైనా సరే, ఎక్కడైనా సరే మంచికి సంబంధించినటువంటి అంశంలో కొంచెమన్నా మార్పు జరిగిందా ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఏ ఒక్క వర్గమైనా సరే కొంత సంతోషంగా ఉన్నారా? మహిళలని తక్కువ చేసి చూస్తున్నారట. ఫ్రీ మహిళా బస్ తీసుకొచ్చిన తర్వాత మహిళలే మీకు వీళ్ళు ఫ్రీ బస్సే, వీళ్ళొస్తే అంత గందరగోళం, వీళ్ళొస్తే బస్ అంతా ఫిల్అప్ అయిపోద్ది, వీళ్ళు ఫ్రీ బస్సే ఇచ్చిరు ఏమో కానీ ఆ ఫ్రీ బస్ వల్ల ఇలా మహిళలు మాటలు పడతా ఉన్నారని చెప్పి మహిళలే చెప్తున్నారు. మమ్మల్ని తక్కువ చేసి చూస్తా ఉన్నారు, మాకు బస్సు ఆపుతలేరు, మా మీద అనవసరమైనటువంటి ఎలిగేషన్స్ తీసుకొని వస్తా ఉన్నారు. చూడండి ఒక్కసారి ఎటుపోయిందో ఆ పథకం, ఎటుపోయిందో చూడండి ఒకసారి. మహిళల్ని కించపరిచేలాగా కనీసం గౌరవం లేకుండా మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు. మాకు టికెట్ లేని ప్రయాణం చేస్తున్నాం అని చెప్పి, ప్రభుత్వాన్ని మేము నియమని చెప్పిన పథకం అని చెప్పి మహిళలే మాట్లాడుతున్నారు. ప్రధానంగా అలా పనిచేసే డ్రైవర్లు కండక్టర్లే హీనంగా మాట్లాడుతున్నారట. గౌరవం లేదు. రోజు రోజుకి తెలంగాణలో మహిళలపై గౌరవం తగ్గిపోతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. 20:20 కమిషన్ నడుస్తా ఉన్నది ప్రభుత్వంలో. అధికారులు కానీ మంత్రులు కానీ ఫైళ్లు కదలాలంటే మరి ఇవన్నీ ఎవరు కంట్రోల్ చేయాలి? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు కంట్రోల్ చేయాలి కదా. సార్ కంట్రోల్ చేయడు, సారు పట్టించుకోడు, సార్కి వేరే దాని మీద ధ్యాస ఉంటుంది, వేరే పట్టించుకుంటాడు సారు. ఇవి కదా పట్టించుకోవాల్సింది. మహిళల్ని ఎవరైనా ఒక మాట కూడా అనొద్దు మహిళల్ని, అది కదా పట్టించుకోవాల్సింది. ఎవడా 20% కమిషన్ తీసుకునేది? 20% కమిషన్ తీసుకుంటే సీదా నాకు వచ్చి చెప్పుర్రి, మీ పేర్లు బహిర్గతం చేయకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకు. ఇది కదా ముఖ్యమంత్రి చేయాల్సింది. ఇవి చేయకుండా వేరే డైవర్షన్ పాలిటిక్స్ చేసే దాంట్లో రేవంత్ రెడ్డి సార్ బిజీగా ఉన్నాడు. కాబట్టి ఇక ఇప్పుడంతా కూడా కొంత ఆగమాగం నడుస్తున్నది.